వెల్కమ్ టు డిజిటల్ న్యూస్ అండి. కర్నూలు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాబసగా సాగింది. అదేదో మహేష్ బాబు సినిమాలో కుర్చీ మడతపెట్టి కొడితే ఎలా ఉంటుందనే పాట చూసారా? అదే స్థాయిలోనే రసాబసాకిస్తా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ కుర్చీ ఎత్తి మేయర్ పీఠం వద్ద విసిరేశారు. గతంలో కూడా ఈ సర్వసమావేశాలు జరిగినప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్నారు. కానీ వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలతో తరచు వివాదాలు లేవనెత్తేవారు. అయితే ప్రస్తుతం గత కొంతకాలంగా నిశ్చితంగా పరిస్థితి కర్నూలు కార్పొరేషన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులు కొద్దిగా మారాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తొలుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలుత ఫస్ట్ తెలుగుదేశం పార్టీకి 8 మంది కార్పొరేటర్ల బలం ఉంది. వారికి తోడు ఒక ఇండిపెండెంట్ పార్టీ కూడా చేరాడు. దీంతో 9 అయ్యారు. తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన 11 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మంత్రి టీజీ భరత్ సమక్షంలో. ఇకపోతే ఒక 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ముగ్గురు అయ్యారు. అడిగి 3 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, దగ్గర వీళ్ళకి 21 మంది బలం చేకూరినట్లయింది. అయితే ప్రస్తుతము అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మేయర్ పైన కర్నూలు కార్పొరేషన్లో కనీసం 38 మంది సభ్యుల కోరం ఉండాలి. కానీ ఆ సభ్యుల బలం, ఆ సంఖ్యాబలం ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి లేదని చెప్పవచ్చు. ఇకపోతే అటు తిరుపతిలో కానీ, ఇటు ఏలూరు, విశాఖపట్నంతో పాటు వివిధ కార్పొరేషన్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ అవిశ్వాస తీర్మానం పెట్టారు. కొన్ని చోట్ల కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్నప్పటికీ మరికొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీనే గట్టిగా దెబ్బేసినట్లు కనపడుతోంది. ఇదే నేపథ్యంలో కర్నూలు కార్పొరేషన్లో మాత్రం గత కొంతకాలంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూస్తున్నప్పటికీ కానీ అది కుదరడం లేదు. దీంతో ఇదే అదనుగా చూసుకున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తమ బలాన్ని చూపించుకునేందుకు వెనకాడడం లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం అంతమంది అధికారులు, ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే దస్తగిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరిచెట్టారెడ్డి ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ ఏకంగా కుర్చెత్తుకొని పోయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక తమకు ఎలాంటి పనులు జరగడం లేదని, ఒక అభివృద్ధి పనికి కూడా శంకుస్థాపన చేయడం లేదని చెప్పి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ కార్పొరేటర్ యూనస్ ఆయన కుర్చీ ఎత్తి మేయర్ పీఠం వద్ద విసిరేశాడు. దీంతో ఒక్కసారిగా కర్నూలు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాబసాగా మారింది. గతంలో ఎప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీలో సభ్యులే వాళ్ళు తరచూ వివాదాలు లేవనెత్తుకుంటూ సభను సాగించేవారు. ఈ నేపథ్యం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక యాక్చువల్గా కూటమి ప్రభుత్వం సభ్యులు ఆ స్థాయిలో ధ్వజమెత్తాల్సి ఉంది. కానీ వారంతా మిన్నగుండిపోయి వైఎస్ఆర్సీపీ పాలకవర్గం వాళ్ళదే ఉండి వాళ్ళే తిరిగి ప్రభుత్వంపై ధ్వజమెత్తడం పట్ల జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చానీయాంశమైంది. ప్రస్తుతం ఈ రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం కర్నూలు కార్పొరేషన్ త్వరలో అవిశ్వాస తీర్మానం పెడతారా లేక మిన్నకుండిపోతారా? ఇక కేవలం మార్చి 21 తేదీ వరకే పాలకవర్గ సమావేశం ఉంది. ఇక ఏడాది సమయం కూడా లేదు. అవిశ్వాస తీర్మానం పెట్టి ఏం ప్రయోజనం అని చెప్పి కూటమి వాళ్ళు యోచిస్తారా? ఇదే నేపథ్యంలో మిగతా జిల్లాల్లో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి కొన్ని చోట్ల కూటమి ప్రభుత్వం నెగ్గింది కదా. కర్నూలు కార్పొరేషన్ని కూడా కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటుందా అంటే కొద్దిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం కర్నూలు కార్పొరేషన్లో టీడీపీకి కూటమి ప్రభుత్వానికి రావాల్సింది 38 మంది సభ్యులు ఉంటేనే మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం ఉంది. కానీ ఆ సంఖ్యాబలం లేకపోవడంతో వాళ్ళు మిన్నకుండిపోతున్నారు. ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతుంది. ఇకపోతే యూనస్ భాష వార్డులో ఒక అభివృద్ధి జరగడం లేదని ప్రజలు మండు వేసవిలో దాహార్తితో పరితపించిపోతున్నారని, వారం 10 రోజులుగా నీళ్లు అందడం లేదని చెప్పి ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఇందుకు స్పందించి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో భవిష్యత్తులో అనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం